బుల్లితెర నటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరికి బిగ్ షాక్ తగిలింది. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. ఏపీకి సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి పేరు బయటకు వచ్చింది. విజయవాడ ఇబ్రహీంపట్నానికి సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో ఆమె అడ్డంగా బుక్ అయ్యారు. రీతూ చౌదరి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. రీతూ చౌదరి కొన్ని సీరియల్స్ లో నటించారు, కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించారు. అయితే ప్రస్తుతం ఆమె ల్యాండ్ స్కామ్ లో అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నానికి చెందిన 700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్ లో రీతూ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఒక దొంగల ముఠా ఆస్తిని కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. రీతూ చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు సబ్ రిజిస్టర్ ధర్మసింగ్. కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అయితే ఈ విషయంపై రీతూ అధికారికంగా రియాక్ట్ కాలేదు. నిజాలు ఏంటో రీతూ చౌదరి ఎప్పుడు బయట పెడుతుంది అనేది ఆసక్తిగా మారింది.